నిర్మల్ జిల్లా బాసర పర్యటనలో ముఖ్యమంత్రి ట్రిపుల్ విద్యార్థుల నుంచి వినతి పత్రాలు తీసుకోకపోవడంతో విద్యార్థులు నిరాశతో ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి అన్నారు. ఇక మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 6వ తేదీన సీఎం కుటుంబ సమేతంగా రావడంతో సమయాభావం వలన ట్రిపుల్ విద్యార్థులను కలవలేకపోయారని తెలిపారు. ఇక బాసరలోని ట్రిపుల్ సమస్యలపై ముఖ్యమంత్రికి అవగాహన ఉందని త్వరలో విద్యార్థులను కలుస్తారన్నారు. ఇక సమస్యలను పరిష్కరించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. స్వయంగా సీఎం ఈ విషయాన్ని పత్రికాముఖంగా తెలపాలని తనకు చెప్పినట్లుగా తెలిపారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ట్రిపుల్ విద్యార్థులను కలిసి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ట్రిపుల్ వచ్చి రిప్రజెంటేషన్ చేయలేదు, ముఖ్యమంత్రి గారు వినలేదన్న ఒక అపోహ వాళ్ళ విద్యార్థులు ఉన్నది. కాకపోతే సమయానుకూలం లేకోటి ఫ్యామిలీతో రావటము, గత పిప్రి బహిరంగ సభలో దాదాపు వేలాది మంది రావటము, మరి బాసర మాస్టర్ ప్లాన్ కూడా మరి నా రిక్వెస్ట్ మీద, జిల్లా ప్రతినిధి రిక్వెస్ట్ మీద కూడా అక్కడనే మాస్టర్ ప్లాన్ అప్రూవ్ కావటము, పుష్కరాలు వస్తున్నాయి కనుక దాని గురించి శంకుస్థాపన చేయటము కనుక ఇవన్నీ కూడా త్వరగా జరిగినాయి కనుక మరి ఎక్కడ కూడా పోలేను. అట్లంటే మొదల్లో రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్లతోటి తయారు చేసిన దానికి కూడా అక్కడ పోవాల్సి వస్తుండే. కానీ అక్కడిది కూడా పోలే. నిర్మల్లో కూడా 200 కోట్లది అక్కడ వేద్దాం అనుకున్నాం. సమయం లేకపోవటం వల్ల మరి శంకుస్థాపన రాయి వేయలేదు. రాబోయే రోజుల్లో శంకుస్థాపన కార్యక్రమం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. లేదా వాళ్ళకి ఇతర సౌకర్యాలు కల్పించడం అన్నది కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్ మెరుగుపరచడానికి, ఆ మెనూ చేంజ్ చేసుకోవడానికి, తర్వాత మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ల్యాప్టాప్లతో పాటు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి కూడా ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు అందాయి. త్వరలో ఆ కార్యక్రమాలు దశల వారీగా, బడ్జెట్ కూడా అయిపోయింది కనుక దశల వారీగా తప్పకుండా తీరుస్తాము. ముఖ్యమంత్రి స్థాయిలో మరి పరిశీలించడం జరుగుతుంది. ఇప్పటికే దాని గురించి రిపోర్ట్స్ చేయడం జరిగింది. అది వారి మాటగా నాకు చెప్పడం జరిగింది. తర్వాత శ్రీధర్ బాబు గారు త్వరలో వచ్చి, కేరళ ఎన్నికల తర్వాత వచ్చి ల్యాప్టాప్ల పంపిణీ కూడా విద్యార్థులకు, గతంలో స్టూడెంట్కు మరి అక్కడ ఉన్న క్లాస్ రూముల్ని